హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భర్త ఒక కుటుంబం ఎలా ఉండాలో కలలు కంటుంటాడు. చేసిన పొరపాటు ఏంటి అంటే ఆ భర్త భార్యకు విషయం చెప్పి ఒప్పించకపోవడం. దీనినే ఇక్కడ ఇష్టం లేకపోవడానికి కారణాలు చెప్పకనే వేధించే మగాడి మగతనం. ఇప్పటికీ కొడుతున్న భర్తలు ఎంతమంది చెప్పకనే కొట్టడం శాడిజం. బానిసలా పడుండాలని అహంకారం. ఇంకొంతమంది భర్తను అర్థం చేసుకోరు. ఎంతసేపు తన మాటే నెగ్గాలనే భావం. కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకు కాసిన్ని మంచినీళ్లు ఇచ్చి ప్రేమతో సాధించుకోవాలి. కిటుకు మరిచి కోపం తెప్పించేవారు లేకపోలేదు. అయితే ఏ మాటంటే భర్తకు కోపం వస్తుందో సమయం సందర్భం లేకుండా మర్యాద ఇవ్వని భార్యలు లేకపోలేదు. తప్పు ఎవరిదైనా కొట్టడం పాపం. అలా అలవాటు చేస్తే కొడితే గానీ వినని పరిస్థితులు తయారవుతాయి. నిజమే కదండి. ఏ మాట అంటే ఇష్టం లేని పనులు, భర్తకు నచ్చని పనులు ఏమిటో తెలియని ఇల్లాలు ఉండదు. అర్థం చేసుకుని ఇద్దరూ ఒక్కటే, ఒకరు ఇద్దరై కలిసి ఉంటేనే కలదు సుఖం. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, కాపురం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజం. మితిమించకుండా ఉండాలి, లేదంటే నలుగురిలో నవ్వుల పాలవుతారు. పిల్లల ముందు పలచనవుతారు. గొడవలు పడకుండా ఏ భార్య భర్త ఉండరు. గుర్తుపెట్టుకోండి. అలాగే జూలో చూడండి, ఏ ఆఫ్రికా ఖండం నుండో మరొక ఖండం నుండో తెచ్చిన ఆడ మగ సింహాలను ఒక బోనులో ఉంచితే అవి మొదట మొరటుగా పెద్ద పెద్దగా అరుచుకుని రక్కుకుని గాయాలు చేసుకుంటాయి. ఆ తరువాత అవే మెల్లిమెల్లిగా కలిసిపోయి వాటి పిల్లల్ని కంటాయి. మనము అంతే. మనకు ప్రకృతి నేర్పిన పాఠం అది. జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు శత్రువులు కారు. వారి మధ్య వేరొకరు దూరడానికి మనం పేసిస్తే తప్ప. మొరటుగా చెప్పాలంటే పగలు అరుచుకున్న రాత్రి కరుచుకోవాలంతే. అదే ప్రకృతి నేర్పించిన చికిత్స. ఎందుకు గొడవ పడతారో తెలుసా? మాటలు సమస్య. ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడకపోవడం, అవసరాలను చెప్పుకోకపోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. నిజమే కదండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మనం డబ్బు ఎంత సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు గొడవలకు దారితీస్తాయి. పిల్లల పెంపకం, పిల్లలను ఎలా పెంచాలి అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉంటే గొడవలు చాలా సహజం. నిజమే కదా. అత్తగారు, మామగారు, స్నేహితులు వీళ్ళ అధిక జోక్యం కూడా గొడవలకు కారణం కావచ్చు. వ్యక్తిగత సమస్యలు, అసూయ, అనుమానం, ఒత్తిడి వంటి వ్యక్తిగత సమస్యలు కూడా గొడవలకు దారితీస్తాయి. నిజమే కదండి. అలాగే ఇంటి పనుల భారం ఎవరిపై ఉండాలి అనే దానిపై గొడవలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం వస్తే ఒకరిపై ఒకరు ఎక్కువ భారం పడితే గొడవలు కూడా రావచ్చు. నిజమే కదండి. ఇలా అయితే అన్ని దగ్గరలా జరుగుతూ ఉన్నాయి. ఒకరితో ఒకరు బాగా మాట్లాడండి. అవసరాలను, భావాలను పంచుకోండి. డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండండి. పిల్లల పెంపకంలో బాధ్యతలను పంచుకోండి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, అత్తగారు, మామగారు, స్నేహితులతో సరిహద్దులు పెట్టుకోండి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోండి. ఇంటి పనులను కలిసి చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఒకరినొకరికి అండగా ఉండండి. చేయూతనిచ్చుకోండి. ఇది ఇంకిత జ్ఞానం నేర్పేది మగువ. శాసనాన్ని తగ్గించేది మగువ. 10 మందిలో మగడి విలువ పెంచేది మగువ. ఆలోచన పెంచేది మగువ. బాధ్యతలు తెలుసుకునేలా చేసేది మగువ. అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడకుండా నిరోధించేది మగువ. చివరకు బైక్ ఎలా నడపాలో కూడా తెలియచెప్పేది కూడా మగువే. ఇది అందరికీ తెలియకపోవచ్చు.
ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుందో ఆమెకు తెలుసు, ఏ వస్తువు ఎక్కడ ఉండకూడదో ఉండాలో ఆమెకే తెలుసు. సాక్సుల దగ్గర నుండి విడిచిన బట్టల దాకా ఏది ఎక్కడ పెట్టాలి, ఇంట్లో కానీ పరుల ముందు కానీ ఎలా నడవాలి అన్నది, నడుచుకోవాలి అన్నది ఆమెకు మాత్రమే తెలుస్తుంది. అలాగే భార్య ప్రక్కన ఉన్న వ్యక్తి రోడ్డు వారాగా గోడ దగ్గర జీపు ఓపెన్ చేయదు, మరో ఆడదాని పట్ల సంస్కారంగా మాట్లాడడు, కామంతో వచ్చిపోయే అమ్మాయిల వైపు చూడడు. భార్య దృష్టిలో దిగజారకూడదని అనుకోవడం వల్ల కావచ్చు, లేదా భార్య పోరు భరించలేక కావచ్చు. ఏమైనా పద్ధతులు నేర్పేది కూడా భార్యే. ఫుట్బోర్డ్ మీద వేలాడుతూ ఉండేవాళ్ళు, రన్నింగ్ బస్ ఎక్కేవాళ్ళు, బైక్ అతి వేగంగా వెళ్ళేవారిలో పెళ్ళైన మగాళ్ళు కనపడరు. జాగ్రత్తగా మసులుకోవడం నేర్పేది భార్యే. ఎందుకు అంటే భార్యకు మాత్రమే తెలుస్తుంది బాధ్యతలు. పులి, సింహం, గాడిద, గుర్రం ఎలాంటి జంతువునని చెప్పుకుని విర్రవీగినా చివరకు మనిషిగా మార్చేది భార్య. తను జడ విరబూసుకుని దెయ్యంలా కనిపించిన మగాడి షర్టు బటన్లు అన్నీ సవ్యంగా పెట్టుకునేలా చేసేది కూడా భార్య. వార్డ్ రోల్లో 1,00,000 చీరలున్న దిక్కుమాలిన నైటీ ధరించి చూడగానే వాంతి వచ్చేలా కనపడిన భర్తను మాత్రం ఆ దిక్కుమాలిన లుంగిలో అలా వెళ్ళి చావకండి అని బుద్ధులు చెప్పేది కూడా భార్య కదండి. అయితే మగాడి అహం వల్ల మార్చలేకపోయినప్పుడు నణుగుతూ గొణుగుతూ ముఖం అసహ్యంగా పెట్టి ఏమిటండి అది, అలా చెయ్యకండి అనడమే, అది కాదండి అంటూ మెత్తగా మందలిస్తూ విసుక్కుంటూ ఓ మర్యాదస్తుడిగా మార్చేది కూడా భార్యే. తను రెడీ అవ్వడానికి గంటలు రోజులు తీసుకున్న ఆఫీస్కి టైంకి పంపేది భార్య. అధిక శాతంగా మర్యాదస్తుడు, పద్ధతైన వాడు అనే టైటిల్ను దక్కించుకుంటున్నాడంటే కారణం దానికి భార్యే. నిజమే కదండి. అలాగే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య కూడా విభేదాలు వచ్చేస్తాయి. గుర్తుంచుకోండి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, అయితే కొన్ని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఒక్కోసారి భర్త దగ్గర భార్య, అలాగే భార్య దగ్గర భర్త చిన్న విషయాల్లో అబద్ధాలాడుతుంటారు. అవి చిన్నవే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ నిజం నిప్పు లాంటిది అనే విషయాన్ని తెలుసుకోరు. నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. అబద్ధాల వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం సడలిపోతుంది. నిజాలు తెలిసాక వాళ్ళ జీవితంలో చాలా పెద్ద సమస్యలు పుట్టుకొస్తాయి. అందువల్ల భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండండి. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటలు వెనక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులను వెతుకుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? మన వల్ల ఇబ్బంది పడే వారికి, మనల్ని దూరం కోరుకునే వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది. న్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం 3 నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడా శిక్ష తగులుతుంది. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక్క విషయం, చేసేది తప్పని వాళ్ళు మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ గమనిస్తూనే ఉంటాడు.
కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారి అవసరాలు తీరిపోయాయి అని అర్థమయ్యి ఉండవచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. గుర్తుంచుకోండి. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తున్నారు. అలా అని నువ్వు వాళ్లకు వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. ఏడిపిస్తున్నారు అంటే మీ మీద ప్రేమ. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. అదే మనం బాధలో ఉంటే మాత్రం మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, తనని ప్రాణంగా ప్రేమించినప్పుడు అనుకున్న తన కోసం ఏదైనా వదులుకోవచ్చని. అప్పుడు తెలుసుకోలేకపోయా తన సంతోషం కోసం తననే వదులుకోవాల్సి వస్తుందని. అన్యాయంగా కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయమండి? నిజమే కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించును. ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాలు లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాటల భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకు దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నిజమే కదండి. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగుంటుంది. ఎందుకంటే దాని రూపం మనం ఇస్తాం కదా. అదే నిజం. వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకు చూడడానికి బాగుండదు, అలాగే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపంలో లేకుండా ఉంటుంది కనుక. కాబట్టి అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలబడదు. నిజాన్నే నమ్మండి. ఆస్తి ఉన్నవారు ధనం పంచగలుగుతారు. గుణం ఉన్నవారు హృదయాన్ని పంచుతారు. పంచిన ధనం ఏ రోజుకైనా ఖర్చయిపోతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం తోడుంటుంది. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధుర జ్ఞాపకమైన చేదు అనుభవమైనా సరే. నిజమే కదండి. మనల్ని అర్థం చేసుకోలేని వారు 1000 మంది మన పక్కన ఉండడం కంటే మనల్ని అర్థం చేసుకున్నవారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు. సంతోషమే. ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేసేస్తుంది. గుర్తుపెట్టుకోండి. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే ఎదుటివారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోవడం మొదలు పెడతావు. గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తిత్వం లేని వారి మాటల, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. చుట్టుముట్టిన సమస్యలు మనిషిని కృంగదీయలేవు, కానీ వాటిని మనసులోకి తీసుకుంటేనే చాలా ప్రమాదం. మనపై కోపం ఉన్నవారిని క్షమాపణ అడగవచ్చు, కానీ మనల్ని ద్వేషించే వారిని కారణం అడగకూడదు. నీ శత్రువుల మాటలను విను, ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే. నిజమే కదండి. ఒకరు మనల్ని మోసం చేశారు అని బాధపడడం కన్నా మనం ఎవరినీ మోసం చెయ్యలేదు అని ధీమాగా ఉండడమే మంచిది కదా. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అది అందరినీ చూస్తుంటుంది. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పడం, కాదన్నప్పుడు ముద్దుగా కాదనడం. ఇవే ఓ మనిషికి ఓ గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలు మనలో ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రేమించిన మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రేమించని మనసు అంటూ ఏదీ ఉండదు. లోతు తక్కువగా ఉన్న సముద్ర తీరం అలలతో కల్లోలంగా ఉంటుంది.
లోతు ఎక్కువగా ఉన్న సముద్రం మాత్రం అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలా విషయ పరిజ్ఞానం తక్కువ కలవాడు అన్నీ తనకే తెలిసినట్టు హడావిడి చేస్తాడు. విషయ పరిజ్ఞానం కలవాడు మాత్రం గంభీరంగా ఉండి సమయానికి మాత్రమే తన శక్తి సామర్థ్యాలను అందరి ముందు ప్రదర్శిస్తాడు. గుర్తుంచుకోండి, ఏమి చేసినా సమర్థించేవాడు స్వార్థపరుడు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాడు శ్రేయోభిలాషి. మంచిని చెడు రెండింటినీ తెలియజేసేవారు నిజమైన స్నేహితులు. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది అక్కడే గెలవాలని ధైర్యాన్ని కానీ తిరిగి అవమానించే గుణాన్ని కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, మనల్ని అర్థం చేసుకునే వారి కోసం గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు, కానీ మన మాటలకు విలువ ఇవ్వని వాళ్లకు, మనమంటే లెక్కలేని వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించినా వ్యర్థమే. ఎన్నో కలలతో జీవించాలి అనుకున్న ఈ జీవితం చివరికి ఒక కలలాగానే సాగిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కోపం అందరి మీద రాదు. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారిపైనే అరుస్తాం, అలుగుతాం, గొడవ పడతాం. మారిపోయిన మనుషులను చూసి ఆశ్చర్యపడద్దు. వెలుగుకి అనుగుణంగా మన నీడ కూడా దిశను మారుస్తుంది. నిజమే కదండి. పగలు నిద్ర వస్తుందంటే శరీరం అలసిపోయిందని, అదే రాత్రి నిద్ర రావడం లేదంటే మనసు విరిగిపోయిందని. ఒక వ్యక్తి ఏనుగులను దాటుకుంటూ వెళుతుండగా ఈ భారీ జీవుల వాటి ముందు కాలుకు ఒక చిన్న తాడు మాత్రమే కట్టబడి ఉండడంతో అయోమయానికి గురై అకస్మాత్తుగా ఆగిపోయాడు. గొలుసులు లేవు, బోనులు లేవు. ఏనుగులు ఎప్పుడైనా తమ బంధాల నుండి వైదొలగవలవని స్పష్టంగానే ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అవి చెయ్యలేదు. అతను సమీపంలోని ఒక శిక్షకుడిని చూసి ఈ జంతువులు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాయని అడిగాడు. మరియు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే శిక్షకుడు చెప్పాడు, వారు చాలా చిన్న వయసులో మరియు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము వాటిని కట్టడానికి అదే సైజు తాడును ఉపయోగిస్తాము మరియు ఆ వయస్సులో వాటిని పట్టుకుంటే సరిపోతుంది. వారు పెరిగే కొద్దీ వారు విడువపోలేరని నమ్ముతారు. తాడు ఇప్పటికీ తమను పట్టించుకోగలదని వారు నమ్ముతారు. కాబట్టి వారు వెళ్ళిపోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించవు అని చెప్పాడు. మనిషి ఆశ్చర్యపోయాడు. ఈ జంతువులు ఎప్పుడైనా తమ బంధాల నుండి విముక్తి పొందగలవు, కానీ అవి చేయలేవని నమ్మినందున అవి ఉన్న చోటనే ఇరుక్కుపోయాయి. ఏనుగుల మాదిరిగానే మనలో ఎంతమంది మనం ఇతరుల ముందు ఒకసారి విఫలమైనందుకు మనం ఏమీ చెయ్యలేము అనే నమ్మకంతో జీవితాన్ని గడిపేస్తున్నాము. నిజమే కదండి. అలాగే వైఫల్యం నేర్చుకోవడంలో భాగం. మన జీవితంలో పోరాటాన్ని ఎప్పటికీ కూడా వదులుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, బంగాళాదుంపలు, అలాగే గుడ్లు మరియు కాఫీ బీన్స్. ఒకప్పుడు ఓ కూతురు తన జీవితం దుర్భరంగా ఉందని, తన జీవితం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదని తండ్రికి మొరపెట్టుకుంటుంది. నిత్యం పోరాడి అలసిపోయింది. ఇది ఒక సమస్య పరిష్కరించబడినట్లుగా అనిపించింది. మరొకటి వెంటనే అనుసరిస్తుంది. ఆమె తండ్రి ఒక షెఫ్ ఆమెను వంటగదికి తీసుకెళ్లాడు. అతను 3 కుండలను నీటిలో నింపి ఒక్కొక్కటి నిప్పు మీద ఉంచాడు. 3 కుండలు ఉడకబెట్టడం ప్రారంభించిన తరువాత అతను ఒక కుండలో బంగాళాదుంపలను, 2వ కుండలో గుడ్లు మరియు 3వ కుండలో గ్రౌండ్ కాఫీ గింజలను ఉంచాడు. అలా ఉంచిన తండ్రిని చూసి కూతురు ఏంటి తన కుమార్తెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారిని కూర్చోబెట్టాడు. కూతురు మూలుగుతూ అసహనంగా ఎదురు చూస్తూ అతను ఏం చేస్తున్నాడో 20 నిమిషాల తర్వాత అతను బర్నర్ ఆఫ్ చేస్తాడు. అతను కుండలో నుండి బంగాళాదుంపలను తీసి ఒక గిన్నెలో ఉంచుతాడు. అతను గుడ్లు తీసి ఒక గిన్నెలో ఉంచుతాడు. ఆ తర్వాత కాఫీని బయటికి తీసి కప్పులో పెట్టాడు. ఆమె వైపు తిరిగి అడిగాడు, కుమార్తె, మీరు ఏమి చూస్తున్నారు అని. బంగాళాదుంపలు, గుడ్లు మరియు కాఫీ. ఆమె తొందరపడి సమాధానం చెప్పేసింది.
దగ్గరగా చూడండి మరియు బంగాళాదుంపలను తాకండి అని అతను చెప్పాడు. ఆమె చేసింది మరియు అవి మృదువుగా ఉన్నాయని గమనించింది. ఆ తర్వాత గుడ్డు తీసుకుని పగలగొట్టమని అడిగాడు. షెఫ్ తీసివేసిన తరువాత ఆమె గట్టిగా ఉడికించిన గుడ్డును గమనించింది. చివరగా అతను ఆమెను కాఫీ సిప్ చేయమని అడిగాడు. దాని సువాసన ఆమె ముఖంలో చిరునవ్వు తెచ్చింది. తండ్రి, దీని అర్థం ఏమిటి అని అడిగింది. బంగాళాదుంపలు, గుడ్లు మరియు కాఫీ గింజలు ప్రతి ఒక్కటి ఒకే విధమైన ప్రతికూలతలను ఎదుర్కొన్నాయని అతను వివరించాడు. వేడి నీళ్లు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించాయి. బంగాళాదుంప బలంగా, గట్టిగా మరియు కనికరం లేకుండా వెళ్ళింది. కానీ మరిగే నీటిలో అది మెత్తగా మరియు బలహీనంగా మారింది. గుడ్డు వెళ్తుండగా సున్నితంగా, సన్నని బయట షెల్లో దాని ద్రవ లోపల భాగాన్ని వేడి నీటిలో ఉంచే వరకు రక్షిస్తుంది. అప్పుడు గుడ్డు లోపలి భాగం గట్టిపడింది. అయితే గ్రౌండ్ కాఫీ గింజలు ప్రత్యేకమైనవి. మరుగుతున్న నీళ్లకు గురైన తరువాత నీటిని మార్చి కొత్తదనాన్ని సృష్టిస్తాయి. మీరు ఎవరు? అతను తన కుమార్తెను అడిగాడు. కష్టం మీ తలుపులు తట్టినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీరు బంగాళాదుంప, గుడ్డు లేదా కాఫీ గింజవా అని అడిగాడు. నీతి జీవితంలో, నిజ జీవితంలో మన చుట్టూ విషయాలు జరుగుతాయి. మనకు విషయాలు జరుగుతాయి, కానీ నిజంగా ముఖ్యమైనవి ఏమిటి అని మనం తెలుసుకోలేకపోతున్నాము. అయితే బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోట అంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉంటే ఈత కొడుతున్నారని తెలుసుకో. నీకంటే ఎక్కువ బాధలు ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారని తెలుసుకో. నిజమే కదండి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, ఆలోచనలు కనిపించవు, అవి మనస్సులోనే పుడుతూ ఉంటాయి, మనల్ని శాసిస్తుంటాయి, నడిపిస్తున్నాయి. భావం ఎలాంటిదో ప్రవర్తన అలాంటిది, ఫలితం కూడా అలాంటిది. ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. బలహీనులు అనుకుంటే బలహీనులే అవుతాం. సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు, ఆ కాలంలో మనం ఏం చేసాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నదే ముఖ్యం. ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో ఒక్కసారి నిర్ధారించుకో. అలాగే నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు నమ్మడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. మన కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే ఎదురు రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొచ్చినా చాలు, వాళ్ళు కొంచెం బాధ పెట్టినా కూడా వస్తాయి. మన కోసం ఎదురు చూసే ఎప్పుడు వస్తావు అని అడిగే వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది మనం ఏం కోల్పోయామో. మనం పలకరిస్తే ఇబ్బందిగా పలకరించే వారి కంటే మన కోసం ఎదురు చూసి మరి మన యోగక్షేమాలు తెలుసుకునే పలకరింపు చాలా గొప్పది కదా. గుర్తుంచుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఉంటారని అనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే. హృదయం పిడికిలి అంతే ఉంటుంది, కానీ సముద్రమంత బాధనైనా కూడా గుండెల్లో దాచేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, ఒంటరిగా 100 కిలో బరువునైనా కూడా మోయగలం, కానీ మనల్ని ఒంటరి చేసిన ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయలేము. ఎంత చేసినా గుర్తింపులేని శ్రమ, ఎంత చూపినా గుర్తించలేని ప్రేమ ఎన్నటికీ వ్యర్థమే కదా. నిజమే కదండి. అలాగే చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు.
అలాగే చెడు స్వభావం ఉన్న వాళ్ళు కూడా అంతే. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండే రెండు. ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తొద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కష్టపడి బతికేవాడు ఎప్పుడూ కోటీశ్వరుడు. ఒకరి కడుపు కొట్టి బతికేవాడు అసలైన పేదవాడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. నిజమే కదండి. అలాగే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మోసం చెయ్యాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు, అనుకున్నవాడు వినయం నటిస్తాడు, కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం అనేది ఎప్పటికీ మనకి ఉండకూడదు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళు ఏ పరీక్షలు ఉండవు. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వారిని మాత్రం ఎప్పటికీ నమ్మవద్దు. అలాగే క్షమించొద్దు. ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. ఆస్తులను అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయ ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకుటింటిలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. అప్పుడే తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారు మనకు నిజమైన ఆప్తులు. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా ఎత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవారినిగా చేయడానికైనా వెనుకాడరు. నిజమే కదండి. అలాగే నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడమే సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ధైర్యం అంటే నీకు ఎవరో తోడు ఉన్నారని చెప్పడం కాదు, ఎవరు లేకున్నా నాకు నేనున్నానని చెప్పుకోవడమే అసలు సిసలైన ధైర్యం అవుతుంది. గుర్తుంచుకోండి. అలాగే ఒక్క విషయం, ఏది మనకి చెప్పి జరగదు, జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వొద్దు, బాధపడద్దు అని చెప్పను, ఏడుద్దాం బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా, కానీ ఎక్కడ ఆగదు అని మాత్రం చెబుతున్నా. అంతే. మన గతం మనకి మాత్రమే తెలుస్తుంది. తృప్తి గలవాడే అందరికంటే ధనవంతుడు, మితిమీరిన కోరికలు గలవాడే అతి బీదవాడు. నీ స్థాయి పెరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం నలుగురిలో దిగజారిపోతుంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు. నీ వెంట రాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతాం, మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడూ కడుగుతావు? స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం ఉండాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో, ఇక విజయం నీదే అవుతుంది. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఉండదు. గాలి వానకు గొడుగు వాడిన ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచి నీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకుంటాం. మనకు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పే వారి శత్రువుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. మన మనసుకి కాలం చాలా గొప్పది. కాలంతో పాటు ఎవరు ఎలాంటి వారో మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయినా మనకు విలువ ఇచ్చే వారిని, హార్ట్లను అంటే హృదయాలను విలువ ఇవ్వని వారిని మ్యూట్ పెట్టడం తెలుసుకుంటే జీవితం క్యూట్గా సాగిపోతుంది.
కాబట్టి మనకు విలువ ఇవ్వని వారి దగ్గర నువ్వు ఒక్క క్షణం కూడా నిలబడవద్దు. ఎందుకంటే అది నీ ఆత్మ గౌరవానికి సంబంధించింది. అందం చూసి ప్రేమించినోళ్ళు కొన్ని రోజుల్లో వదిలేస్తారు. మాట చూసి ప్రేమించే వాళ్ళు మళ్ళీ తిరిగి చూడరు. మనసు చూసి ప్రేమించే వాళ్ళు మనతో కలకాలం ఉంటారు. కర్మ ఏమిటంటే ఇప్పట్లో మనసు ఎవరూ చూడట్లేదు. నిజమే కదండి. మనమేమిటో తెలిసిన వాళ్ళని మనం ఆహ్వానించిన అవసరం లేదు. మనల్ని వదిలి వెళ్ళాలనుకున్న వాళ్ళను ఆపాల్సిన పని లేదు. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిస్తే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తే తెలుస్తుంది. కలత చెందిన మనసును కుదుటపరిచే శక్తి ప్రేమతో కూడిన మాటకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే కలత చెందిన మనసును కుదుటపరిచే శక్తి ప్రేమతో కూడిన మాటకు మాత్రమే ఉంటుంది. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. జరిగిన కాలాన్ని కొనలేము, తరిగిన వయస్సుని తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ బ్రతకాలి. ఈ రోజుల్లో బీపీకి భయపడి, ఉప్పు కారం షుగర్కి భయపడి తీపి మానేస్తున్నారు. కానీ దేవుడికి భయపడి తప్పులు చేయడం మాత్రం ఎవ్వరూ మానడం లేదు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బాధ్యతలు తెలియని వాడికి పనులు అప్పగించడం, బంధాలు విలువ ఇవ్వని వాడితో బంధుత్వాలు కలుపుకోకండి. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరులు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. గుర్తుంచుకోండి. పూటకో మాట, అవసరానికో అభిప్రాయం, మాటికి మారే నిర్ణయాలు మిమ్మల్ని స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. వ్యక్తిత్వం లేనివాడి మాట, మానవత్వం లేనివాడి ప్రేమ, స్థిరత్వం లేనివాడి సలహా నమ్మితే జీవితంలో మిగిలేది కష్టాలే. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. మనం ఎదుటివారి జాలిపడేలా బ్రతకకూడదు. అసూయ పడేలా బ్రతకాలి. తల ఎత్తుకుని బ్రతకాలి అని గుర్తుపెట్టుకోండి. అనుభవం అనేది జుట్టు అంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు. అనుభవం వచ్చాక జీవితము ఉండదు. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని ధ్వంసం చేస్తుంది. అబద్ధం అంటే నిజం చెప్పకపోవడం, మోసం అంటే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. ఎందుకంటే అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అది అనేక బంధాలను విడదీస్తుంది. మీరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. ఎలాగా తపన ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాడేసిన భూమి చీల్చుకుంటూ పైకి వస్తాడు. మనకు బలం ఉండే లాభం లేదు. దానికి తెలివి తోడు కావాలి. లేకపోతే బలహీనమైన శత్రువులు కూడా మనల్ని ఓడించగలరు. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది. ఆపదలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లే అనిపిస్తుంది. కానీ ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే నీ కోసం ఏదో ఒక దారి తెరిచుంటుంది. ఒకరి మెప్పు కోసం ఇంకొకరి ముప్పుకి తలపెట్టకండి. చుట్టూ తిరిగే ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుందని గుర్తుంచుకోండి. మీ అవసరం లేని చోట మీ అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు డబ్బులు ఉన్నాయని గర్వంతో ఎదుటి వాళ్ళని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు పెట్టినా కూడా కూటికి అని గుర్తుపెట్టుకోండి. శత్రువు వేసిన బాణాలు తగిలిన మనిషి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరి బంధువులు కుటిల దెబ్బతో, బుద్ధితో వేసే మాటలు, బాణాలు తగిలిన మనిషి హృదయం గాయంతో తూట్లు పడుతుంది. నిజమే కదండి. ఇది ఎంతమందికి జరిగింది. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అద్దం పెట్టినా వ్యర్థమే. జీవితంలో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసే సంతోషపడే వాళ్ళే ఇక్కడ చాలామంది ఉన్నారు. నీవు ఏడుస్తూ ఉంటే ఏడిపించే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఒకసారి ఎదురు తిరిగి చూడు, భయపడి వెళ్ళిపోతారు.
గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, నీవు భయపడ్డం ఎప్పుడు మానేస్తావో అప్పుడే నీ జీవితం మొదలైనట్లు. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే మాత్రం కారణాలు చెబుతాం. ఎందుకు? నిజమే కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, మీరు ఎంత గొప్పవారైనప్పటికీ మీ ఎదుగుదలకు కారణమైన వారిని మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని కూడా నిర్లక్ష్యం చెయ్యకు. అర్థమైంది కదండి. అలాగే అందరూ నీ వాళ్ళు అని ఎప్పుడు అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళే. నీకు అవసరం లేని వస్తువులను కొంట్లు పోతే కొద్ది రోజులు అవసరమైన వస్తువులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. అన్నీ తెలిసినట్లు ఘాటగా మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నిజమే కదండి. అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసి మళ్ళీ అవసరం వచ్చిందని మాట్లాడేవాడితో చాలా ప్రమాదం. మీకు ఎంత కష్టం వచ్చినా మీ శత్రువుల ముందు ఏడవకండి. సిగ్గు ఒకటే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, రిలేషన్స్ కలుపుకోవడంలో కాదు, వాటిని నిలుపుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దానిని మీరు వదులుకుంటే ఆ తర్వాత మీరు ఎంత వెతుక్కుంటూ వెళ్ళినా అది మీకు దొరకదు. అది వస్తువైనా మనిషి అయినా సరే. గుర్తుపెట్టుకోండి. నీ సంకల్ప బలం ఎక్కువగా ఉంటే గట్టు పరిస్థితుల్లో అయినా విజయం సాధించవచ్చు. రిలేషన్ అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం. గుర్తుపెట్టుకోండి. ఇలా ఎంతమంది ఉండగలరు? ప్రయత్నాలను, పోరాటాలను పిరికివాడు మొదలు పెట్టడు, బలహీనుడు పూర్తి చేయడు, విజేత విడిచిపెట్టడు. మనం గతం గురించి ఆలోచించకూడదు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదిస్తూ సంతోషం మనం సొంతం అవుతుంది. కాబట్టి ఆస్వాదించండి. ఏదైతే చిరునవ్వుతో ఎదుర్కొంటామో అది మన సొంతం అవుతుంది. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటునది కూడా దగ్గరకు రానిస్తే జీవితంలో సుఖపడడం జరగదు. ఒకరిని ఇష్టపడడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు ఏమి చేసినా మూర్ఖంగా సమర్థించడం తప్పు. విధి 1000 తలుపులు మూసి ఉంచినప్పటికీ ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెలుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకండి. అదే మిమ్మల్ని తప్పక గెలిపిస్తుంది. మీలో ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం. మీకు లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే నీళ్లు సముద్రంలో ఉన్న కళ్ళల్లో ఉన్న ఒకే రుచిని కలిగి ఉంటాయి. రెండింటిలోనూ ఏదో తెలియని లోతు రహస్యం దాగి ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మాటలు ఎక్కువగా అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే మీరు అందుకోవలసిన వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, నువ్వు కూడా కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి, వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. మనసుని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు కదండి. నిజమే కదా. అలాగే నిజాయితీగా ఉన్నవాడు పొగరుగానే ఉంటాడు. ఎందుకంటే అమ్ముడు పోలేడు కాబట్టి, ఆత్మగౌరవంతో బతుకుతాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి. అయితే ఒక్క విషయం ఏంటి అంటే, ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాలు విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. గౌరవించబడడం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు. ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం ద్వారా మనం తిరిగి పొందుతాం. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో తెలుసుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటకు విలువ వస్తుంది. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం?
చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదండి. నిజమే కదా. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధలు తీర్చి ఎదగడమే గొప్ప. చావు రాకముందే చావకండి, ఏదో ఒకరోజు అందరూ పోయేవాళ్లే. జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే నీ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు, నీ కళ్ళల్లో నీళ్లు తుడవడానికి ఎవరు రాకపోవచ్చు, కానీ చెయ్యిని తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది ఉంటారు. అందరూ వస్తారు కూడా. అలాగే బ్రతికేద్దామా బతికేద్దాంలే అని నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. అది అసలు జీవితమే కాదు. గుర్తుపెట్టుకోండి, ఎలా బతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలే చాలు. నీలో మంచి చెడు రెండూ ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో తెలుసుకో. తాను ఏమి మాట్లాడాలో తెలిసిన వాడే తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదని తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. జీవితం నడిచే దారి వంటిది. దారిలో తోడుగా నడిచే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మనకు బదులుగా నడిచే వాళ్ళు ఉండరు. సాయం కోసం వచ్చినప్పుడు ఉన్న కృతజ్ఞతా భావం సాయం పొందిన తరువాత ఏమైపోతుందో అర్థం కావడం లేదు ఈ మనుషుల్లో. నిజమే కదండి. ఇలా అయితే అందరికీ జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సాయం చేసినప్పుడు ఏ కృతజ్ఞతా భావం అయితే ఉంటుందో తీర్చుకున్న తర్వాత కూడా ఆ కృతజ్ఞతా భావంతోనే ఉండండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. సో చూశారు కదండి, ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.